వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో జరిగినటువంటి ఒక అద్భుతం గురించి మాట్లాడుకుంటున్నామండి. హనుమత్ జయంతి రోజున సోషల్ మీడియా వేదికగా ఆయన షేర్ చేసుకున్నటువంటి ఒక అద్భుతం. మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యభగవాను కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్ అని మెగాస్టార్ చిరంజీవి గారు అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఏంటి స్పెషాలిటీ దీంట్లో? హనుమంతుల వారి విగ్రహం మీదకి సూర్యకిరణాలు వాళ్ళ ఇంటి కిటికీలోంచి లేదు వచ్చి మొత్తానికి ఆ కిరణాలు అలా వెళ్తూ సప్త వర్ణాలలాగా, అంటే 7 రంగుల హరివిలులాగా ఆ రిఫ్లెక్షన్ అదంతా కూడా చాలా అత్యద్భుతంగా వచ్చింది. అందుకే టైటిల్లో కూడా పెట్టింది అరసవిల్లులోను, తర్వాత మన అయోధ్యలోను, తర్వాత ఇక్కడ మెగాస్టార్ అని. అంటే ఇది చిన్న ఉపమానం మాత్రమే సుమా, వేరే కాదు. అరసవెల్లిలో మనకు తెలిసిందే రథసప్తమికి స్వామివారి కిరణాలు తాకుతాయి ముందు అరసవెల్లి సూర్యదేవాలయంలో. ఆయన పాదాలని తాకే ఆ సన్నివేశాన్ని చూడడానికి ఎంతోమంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు. అలాగే అయోధ్య రాముడికి అది ఆలయ నిర్మాణ శైలిలోనే చేసినటువంటి ఒక చిన్న ప్రయోగం, దానికి అలాగ పడేలాగా ఆయన నుదిటి మీద ఆ తిలకం మీద, వజ్రాల తిలకం మీద సూర్యకిరణాలు పడేటువంటి విధంగా సేమ్ అదే కాన్సెప్ట్ని మనకి అమరావతి నిర్మాణం జరిగితే కొత్త సెక్రటేరియట్లో తెలుగు తల్లి విగ్రహం మీదకి అది సూర్యకిరణాలు పడేటువంటి విధంగా దానికి కూడా అమెరికా అనేది ఏర్పాటు చేస్తున్నారు అనేది ఒకటి విన్నాం. అది తర్వాత జరిగేటువంటిది. ఇది అసంకల్పితంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఇల్లు ఇప్పుడు కొత్తగా కట్టిందేమి కాదు, ఎప్పుడో కట్టినటువంటిదే. అక్కడేమీ స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఇక్కడ మా ఇంట్లో ఇగో ఇక్కడ దేవుడి మీద ఇలా పడాలి అనేటువంటి ప్రత్యేక ఇది ఆయన ఏం చేయలేదు ఎప్పుడు. బట్ ఈసారి అద్భుతం అక్కడ జరిగింది అలాగా చాలా స్పష్టంగా. ఎందుకంటే ముందు నుంచి కూడా హనుమంతుల వారికి వీరభక్తుడు చిరంజీవి గారు, అలా కుటుంబం కూడా. అక్కడి నుంచి ఈ అద్భుతం జరిగే వరకు కూడా ఉన్నటువంటి విషయాలన్నీ ఆయన పంచుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమత్ జయంతి తెలియజేస్తూ చెప్పినటువంటి శుభాకాంక్షలు. నిజంగానే ఇది అద్భుతంగానే భావించాలి. జరుగుతాయి ఖచ్చితంగా. దైవకృప ఉన్న వాళ్ళ ఇళ్లలో ఏదో ఒక టైంలో ఏదో ఒకసారి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది మనకి పరిపాటి. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, సాయి భక్తులు చాలామంది అంటుంటారు ఇగో విభూతి రాలుతుంది, పుట్టపర్తి సాయిబాబా దీని నుంచి విభూతి రాలుతుంది అని. అవి ఏంటంటే మన ఊహకి అందనటువంటివి. అది లెట్ దెమ్ కాల్ యాజ్ అ సైన్స్, లేదు అంతకు మించినటువంటిది. అంటే మనకి తెలియని ఒక శక్తి వాటిని అలా ప్రేరేపిస్తోంది అనుకోవాలి తప్ప అబ్బాయి ఏం లేదు కొట్టిపడేయడానికి ఇది లేదు. ఎందుకంటే మన ఆలోచన శక్తి అక్కడ వరకే ఆగిపోయింది కాబట్టి, మన ఐక్యూ లెవెల్ కొన్ని చోట్ల ఆగిపోయింది కాబట్టే అసలైన దాన్ని మనం చూడలేకపోతున్నాం. సో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతం మెగాస్టార్ ఇంట్లో జరగడం అనేది నిజంగానే చాలా ఆనందదాయకం. హనుమాన్ జయంతి రోజునే అది కూడా జరగడం అనేది చాలా ఆనందదాయకం అని చెప్పి మెగాస్టార్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది దాని మీద ఉన్నటువంటి అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.